శేఖరరావు గారు వాస్తవానికి ప్రభుత్వానికి ప్రతిపక్షానికి అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ సంబంధించిన జీవన్ రెడ్డి గారు పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం పొందారు. ఇప్పుడు మరి ఒక పార్టీ కాకుండా ఇప్పుడు 3 పార్టీలు టగ్ ఆఫ్ వార్లో 3 పార్టీలు ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. సో అవన్నీ పార్టీలు మీరు ప్రతిపక్షంలాగా ఫీల్ అవుతున్నారా? ఇప్పుడున్న గ్రాడ్యుయేట్లు ఖచ్చితంగా వాళ్ళందరినీ కాదని మీకు ఓటేస్తారా? సో వాళ్ళు ఓటేయాలంటే మీరేం చెప్తారు? 3 పార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలో నాకు సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే పార్టీల అభ్యర్థులు పరిశీలన చేస్తారు. పట్టభద్రులు అన్నీ ఉన్న అభ్యర్థులలో సామాజిక కోణం, సామాజిక దృక్పథం, ఒక సమాజ సేవ చేసినటువంటి వ్యక్తి ఇట్లాంటి ఉండాలని ఒక రోల్ మోడల్ కావాలని రాబోయే కాలానికి కాబోయే తరానికి ఎవరైతే తరతరాలు మనం చూస్తూ ఉంటామో అలాంటిది ఒక నాంది కావాలని చూస్తూ ఉన్నారు. ఒక్కసారి పేద బడుగు బలహీన వర్గాల అభ్యర్థి కనుక గెలిచినట్లయితే, ఒక్కసారి పేదవాడు గెలిచినట్లయితే రేపు రూట్ మ్యాప్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి వాడు గెలిస్తే రేపు ఇంకా ముందు సర్వీస్. ఇప్పుడు తాజాగా ఒక బీసీ నినాదం కూడా తెరపైకి వస్తుంది. ఆ బీసీ నినాదంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా బీసీలకు సంబంధించి ప్రభుత్వం తక్కువ చేసి చూపెడుతున్న క్రమంలో బీసీలు రానున్న రోజుల్లో రాజ్యాధికారం చేపట్టాలి ఆ నినాదం ఇప్పుడు బాగా వినిపిస్తుంది. అది మీకు ఏమైనా ప్రతిబంధకంగా తయారవుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు కులాలు మతాలు అనేటివి మనం పుట్టించుకునేవి కాబట్టి బీసీ నినాదం ఉండొచ్చు. కానీ ఈ పట్టభద్రులు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, ఫార్వర్డ్ కమ్యూనిటీ అని ఆలోచన చేయరు. పట్టభద్రుడికి కావాల్సిందంటే తన పని, తన సమస్యను ఎవరు సాల్వ్ చేస్తారని చూస్తారు. సమర్థుడు అని చూస్తారు. ఇలా కులాల ప్రాతిపదిక గెలిచినట్టు ఎక్కడ కనవాలి నాకు ఇప్పటివరకు దాఖలాలు లేవు. వస్తాయి, అనేక రకాలు వస్తాయి. ఎందుకంటే రాజ్యాధికారం కోల్పోయిన అన్నది వాస్తవమే. కులగణన కూడా తప్పు ఉందన్నారు. అది కులగణన కూడా దాదాపు అంటే మీ సామాజిక వర్గం మీకేమి ఇక్కడ అవరోధం కాదు, అడ్డంకి కాదంటారా? 100%. నేను అందరితో తిరిగిన, నాకు అన్ని కులాలు అన్ని మతాలతో రోజు తిరిగే వ్యక్తి. నా చుట్టూ కూడా అన్ని కులాలు ఉంటాయి, నా చుట్టూ కూడా అన్ని మతాలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా నన్ను కులమని పలానా కులం అని నన్ను అడగలే, నీది గీ కులం అని అనలే. నేను కూడా నాకు కొంతమందికి ఇప్పటికి కూడా ఎవరి కులం అని తెలియదు. కొంతమందికి ఇళ్ళలో పోతా తింటా వస్తా కానీ నేను అడగలే అన్నాడు. నా జీవితంలో పలానా కులం అని అడగలే, కలుస్తుంటా పోతుంటా. కాబట్టి కులాలు మతాలు అంటే నాకు నచ్చాయి, అంటే ఉంటాయి ఎవరి వాళ్ళకు. కానీ అట్లాంటి విషయాల పట్ల నేను పెద్దగా పట్టించుకోను దాని గురించి. కాబట్టి అది సెన్సేషన్ ఏం కాదు. అట్లాంటి ఫీలింగ్స్ వస్తే లేదు అని నాకు ఇప్పుడు చేసేదంతా కూడా వాళ్ళే. ఇలా బీసీ ఏదైతే ఫీలింగ్ వచ్చినారో నా చుట్టూ వాళ్ళంతా వాళ్ళే పనిచేస్తున్నారు. ఓకే శేఖరరావు గారు, ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీకు ప్రధాన ప్రత్యర్థి ఇవ్వాలనుకుంటున్నారు చెప్పగలుగుతారా? నాకు అసలు ప్రత్యర్థి లేరు. నాకు నేనే సాటి. నాకు గీన ప్రత్యర్థి గీన అని తెలియదు. నాకు దాని గురించి ఊహిస్తలేను, దాని గురించి పట్టించుకుంటలేను. అసలు వాళ్ళు ఉన్నారా అని కూడా నాకు తెలియదు. అంటే నా పని నేను చేసుకుంటూ పోతున్నా. ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి నా సమయాన్ని వేస్ట్ చేసుకున్నాడు, నా టైంని వేస్ట్ చేసుకునే బదులు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో దాని ప్రకారం నేను రోజు పొద్దున్న టైం టేబుల్ ఇస్తున్నా, షెడ్యూల్ ఇస్తున్నా. నేను నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ చాలామంది తిరుగుతున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ గురించి అసలు నేను ఆలోచన చేయలేదు. ఆలోచన చేసినప్పుడు ఇలాంటి ప్రత్యర్థి అని తెలుస్తుంది. అది నేను ఏమైనా సర్వే చేస్తే తెలుస్తుంది. అట్లా లేదు, నేను చేయలే. కాబట్టి ఫలానైన ప్రత్యర్థి నేనైతే చెప్పగలుగుతా, అది వాళ్ళ తెలుస్తుంది. నేను తిరుగుతున్నా. నాకు ఎవరు నాకు ఆపోజిట్, ఎవరు నాకు ఆగనిస్తున్నారు, ఎవరు నాకు షేరింగ్ అవుతారు ఫలానైనా అని కాదు. నేను ఎక్స్పెక్టే చేయట్లేదు. అది నన్ను నేను నమ్ముకున్నా, నాకు సపోర్ట్ చేసిన నమ్ముకున్నా. కాబట్టి ఏ వ్యక్తికి అసలు ఆ వ్యక్తుల గురించే మర్చిపోయాను నేను. ఎందుకంటే మనం ఎమ్మెల్సీగా మీకు ఓటేయాలంటే ఇటు ఉద్యోగులకు కావచ్చు, అలాగే నిరుద్యోగులకు, పట్టభద్రులకు ఏం చెప్తారు? నేను నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి మండలంలో మీకు ఉద్యోగ అవకాశాలు ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తాయో ఆ నోటిఫికేషన్ సంబంధించిన అంశంలో నేను ఉచితంగా మీ అందరికీ కూడా క్లాసెస్ కండక్ట్ చేసి నా నెల జీతం ఖచ్చితంగా మీకు ఖర్చు పెడతా. ఇది సరిపోకుంటే అక్కడక్కడ మాకు చాలామంది పరిచయస్తులు ఉన్నారు. స్టడీ మెటీరియల్ కూడా తీసుకొచ్చి మీ అందరికి కూడా అప్పచెప్పి దగ్గరుండి నేను మానిటరింగ్ చేస్తా. ఈ 6 సంవత్సరాలు నా పాఠశాలను ఎలా అయితే మానిటరింగ్ చేసినో, నా ట్రస్మా సంస్థను, నా ట్రస్మా ఆర్గనైజేషన్ ఎలా అయితే మానిటరింగ్ చేసినో, నేను ఒక లైనిజంలో ఎలా అయితే మానిటరింగ్ చేసి ఎలా అయితే ముందుకెళ్ళినో, ఎలాగ జిఆర్ స్వామి గారి దగ్గర ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రజ్ఞా వికాస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలా అయితే మానిటరింగ్ చేస్తున్నానో, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అందించడానికి ప్రయత్నిస్తున్నానో, అట్లా అంతకన్నా గొప్పగా చేసి ప్రతి నిరుద్యోగి ఉద్యోగ అవకాశం వచ్చే విధంగా, లేకపోతే తనకు తను నిలబడే విధంగా, తనే ఒక 50 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తనను నమ్ముకొని ఆ కృషిని తీసుకొస్తా. కొంతమంది అక్కడక్కడ కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి, కుటుంబ కలహాలు అనేక రకాలు. అట్లాంటి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ సెంటర్స్, కొంతమంది స్వశక్తి మహిళలకు కూడా అనేక రకంగా మిషనరీస్
ఏర్పాటు చేసి వాళ్ళ లోపల కూడా ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చే విధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం మనం. చెడు అలవాట్లకు ఇట్లాంటి బానిసలు అవుతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళను కూడా సేకరించి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను సమాజంలో మంచిగా ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చే విధంగా, అంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో 6 సంవత్సరాలు ప్రజాసేవకు అంకితమైన పట్టభద్రుల సేవకు అంకితం. ప్రజలు వేరు, పట్టభద్రులు వేరు. పట్టభద్రుల సమస్యలను ఎండగడతా, వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా ఎండగట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ పట్టభద్రుల సమస్యలన్నింటినీ కూడా సాధించేందుకు నిద్రపోను. అదే నా కాన్సెప్ట్. అది ఏ ఇష్యూ కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, అది డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, లాయర్లు కానీ, ఎవరైనా ఏ కోణంలో ఉండని, ఇలా జర్నలిస్టులు కానీ, ఇలా ఎవరి సమస్య అయినా నేను తీసుకుంటాను. అది ఖచ్చితంగా సాధిస్తాను. ఓకే, ఫైనల్గా మీకు మొదటి ప్రాధాన్యత ఓటు గురించి మీరు అడుగుతున్నారా, లేక రెండో ప్రాధాన్యత గురించి? ఎందుకంటే ఈ ఎన్నికల్లో చాలా ఓట్లు చెల్లకుండా పోతున్నాయి. గ్రాడ్యుయేట్లు కూడా కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు ఓటు ఎలా వినియోగించుకోవాలన్న విషయంలో కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ దిశగా మీకు మొదటి ప్రాధాన్యత ఓటు కావాలనుకుంటున్నారా, రెండో ప్రాధాన్యత ఓటు? నేను మొదటి ప్రాధాన్యత ఓటుకి కొట్లాడుతున్నా, చెప్పిన కాడలో మొదటి ప్రాధాన్యత అంటున్నాను. ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తానని చెప్తా ఉన్నారు. ఇన్ కేస్ ఇక్కడ కమిట్ అయినారు అనుకోండి, ఏదో ఒక ఓటు, రెండో ప్రాధాన్యత ఓటు కూడా వేయాలని అంటాం, తప్పు కాదు కదా. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఎక్కడెక్కడో కమిట్ అయి ఉంటారు. ఇది ప్రిఫరెన్షియల్ ఓటే కదా. కాబట్టి ప్రిఫరెన్షియల్ ఓట్లో 100% మొదటి ప్రాధాన్యత ఓట్లే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నా. ఇన్ కేస్ ఆఫ్ లేని పక్షంలో వారు ఆల్రెడీ కమిట్ అయి ఉంటారు ఎక్కడన్నా, బంధుత్వం లేకపోతే ఫ్రెండ్స్, రిలేటివ్స్, లేదా సేమ్ విద్య చదువుల కులం కాబట్టి అక్కడెక్కడ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు నాకు రెండో ప్రాధాన్యత తప్పే ఉన్నది, తప్పు లేదు కదా. రెండో ప్రాధాన్యత ఓటు అయినా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేసేది కాదు, ఓటు వేసేది వాళ్ళు కదా. ఓకే, ఇప్పుడు వాళ్ళే మనం అభ్యర్థిస్తున్నాం, మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, మనం దండం పెడుతున్నాం, మనం శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకోవాలి. ఓటు వేసే ఏ ఓటు వేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కానీ వాళ్ళ డిసైడ్లో నేనేమంటున్నా అంటే నాకు మొదటి ప్రాధాన్యత కావాలంటున్నా, మొదటి ప్రిఫరెన్షియల్ ఓటు ఏమంటున్నా. కాబట్టి లేని పక్షంలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అది. కానీ 80% నాకు ఓటు ఏమంటున్నా. ఎన్నికలు మరికొన్ని గంటల సమయం మాత్రం ఉంది. ఫైనల్గా మీ ఓటర్లకు మీరు అప్పీల్ ఏమైనా ఉందా చెప్పండి? అందరికి కూడా, పెద్దోళ్ళందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నా, నాకన్నా వయసులో పెద్దోళ్ళందరికీ. ప్లస్ ప్రతి ఉద్యోగస్తులు, నిరుద్యోగులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నా. నాకన్నా చిన్నవారందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఓటు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే సర్వీస్ మ్యాన్ ఉంటాడు, బిజినెస్ మ్యాన్ ఉండడు. ఉన్న వాళ్ళంతా బిజినెస్ మ్యాన్సే, నేను ఒక్కరిని మాత్రమే సర్వీస్ మ్యాన్. కాబట్టి ఆ సర్వీస్ మ్యాన్ గెలిపించుకోవాలంటే, మీ ఇంట్లో పనులు కావాలంటే, మీ సమస్యలన్నీ తెలుసుకొని మీ ఇంటికి రావాలి అంటే, ఫోన్ చేస్తే ఎత్తడోడు అంటే యాదగిరి శేఖర్ ఒక్కడే. మొత్తం ఆ 56 మందిలో దొరుకుతలేరు వాళ్ళు, ఒక్క యాదగిరి శేఖర్ మాత్రం దొరకరు. అందరినీ స్టడీ చేసిన. కాబట్టి ఖచ్చితంగా పట్టభద్రులారా నన్ను మన్నించండి. మీకు చాలామందికి నేను కలవలేకపోవచ్చు, చాలామందిని నేను అంటే చూడలేకపోవచ్చు. కానీ రేపు ఎమ్మెల్సీ అయినాక ప్రతి ఊరు వాడ నాకు 271 మండలాలు తెలుసండి. ప్రతి మండలం పేరు చెప్తా నేను. మొత్తం వాడ ఊరు తిరిగినవన్నీ, 8 లక్షల కిలోమీటర్లు తిరిగినవన్నీ, అన్ని జిల్లాలలో నాట్ ఓన్లీ ఇది, మొత్తం రాష్ట్రం అంతా 614 మండలాలు తిరిగిన. కాబట్టి అట్లాంటి వ్యక్తిని కాబట్టి ఖచ్చితంగా సర్వీస్ చేస్తున్నా. ఒక్కసారి నా మీద కనికరించండి, నన్ను ప్రేమించండి, నాకు ఓటు వేసి నన్ను గెలిపించండి. సో ఇది మరి తాను నిరుద్యోగులు కావచ్చు, అలాగే ఉద్యోగులు గలం విప్పడానికి శాసన మండలిలో ఖచ్చితంగా వారి తరపున ప్రశ్నించే గొంతుకలాగా ఉంటాను. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. గత 10 ఏళ్ళుగా కూడా నేను ఈ పట్టభద్రుల సేవ కోసం పరితపిస్తున్నాను, వారి సేవలో పాల్గొంటున్నాను. ఈసారి ఎన్నికల్లో నాకు ఒక అవకాశం ఇప్పించండి. 47వ నెంబర్ పైన కూడా మరి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. సో చూడాలి మరి కరీంనగర్ పట్టభద్రుల ఎన్నిక అయితే మరి జాతీయ పార్టీలతో పాటు మరి పట్టభద్రులకు మధ్య జరుగుతున్న ఏదైతే ఎన్నిక ఉందో దీనిపైన కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇది ఒక అందరి ఆసక్తి అయితే నెలకొంది. ఈ ఎన్నికలో పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు? మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యాదగిరి శేఖర్రావుకు ఓటేస్తారా, లేదా మరి 4 జాతీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న ఎవరైతే మరి కొంతమంది అభ్యర్థున్న వారికి ఓటేస్తారా చూడాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం.